గత నెల 26న నల్గొండ జిల్లా నకిరేకల్లో ఉగ్రవాదులు హల్చల్ చేశారు. అయితే వీరిని దొంగలుగా భావించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఐడి పార్టీ పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. ఉగ్రవాదులు పోలీసులకు తుపాకీ గురిపెట్టి అక్కడి నుంచి పారిపోయారని చెప్తున్నారు స్థానికులు. అయితే ఇప్పటి వరకు వీరిని దొంగలుగానే భావించిన స్థానికులు ఉగ్రవాదులని తెలియడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఒక అతను బండి మీద తిరుగుతున్నానని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ ఎవరైనా మేము ఏదో చెకింగ్ పోయినాం. శకుంతల ఫంక్షన్ హాల్కి వెళ్ళి ప్లస్ నూనె రోడ్డు కలిసి ఇటు తిరిగి మళ్ళీ గుడిపాడు ఫంక్షన్ హాల్ కలిసి అడిపోతున్నాం. ఎవరు తెల్ల బండి మీద తిరుగుతున్నారంటే అనుమానం వచ్చి అలా ఆపిన ఆగురంటే ఆగలేదు. అది ఏది ఆగురన్నా బండి ఆపి ఆగురన్నంటే ఆగలేదు. దమాయించుకొని పోతుంటే బండి అడ్డమేయడం బండి కింద పడేదాళ్ళకి. కింద పడేలాక మా వాడు వచ్చి ఆయన్ని ఆపుతుండు. నేను స్టాండ్ చేసిన అనుకుని బండి ఉంచేసరికి బండి కింద పడేది. బండి కింద పడితే అంత దూరంలో ఒక అతను ఉన్నాడు. నల్లది ఏదో చేతిలో పట్టుకున్నాడు. అది ఏముందో అని నేను దూరం వెళ్ళిపోయినా అతను లేచి వెళ్ళిపోయాను. నేను వేరే ఇంట్లోకి వెళ్ళిపోయాను. నల్లది అయితే చేతిలో ఉంది ఒకటి. ఇది అని మేము బయటికి వచ్చేసరికి పోలీసులు వాళ్ళు దొంగలంట వాళ్ళు పడిపోయిండ్రు. పడిపోగానే వీళ్ళు పోలీసు వాళ్ళని పట్టుకోబోతుంటే వాళ్ళు వెఫలు తీసి తలకు పెట్టేసరికి పోలీసు వాళ్ళు ఒక అతనేమో ఇక్కడ మా ఇంట్లో గురికొచ్చిండు, ఇంకో అతనేమో కింది పడిపోయిండు. మళ్ళీ లేచి వేరే వాళ్ళ ఇంట్లోకి ఇట్లా ఉరికిండు. వాళ్ళు బైక్ వేసుకొని వెళ్ళిపోయారు. ఇదే ఇష్యూకి సంబంధించి అప్డేట్స్ నల్గొండ నుంచి శేఖర్ని అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి, జిల్లాలో అసలు ఏం జరిగింది? పోలీసులు ఏమంటున్నారు? స్వాతి, మే 26వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఇటు నల్గొండ కేంద్రానికి సంబంధించి పానగల్లి బ్రిడ్జి వద్ద ఒక ఇద్దరు అనుమానితులు స్నేహ సహచరుగా వాళ్ళిద్దరు కూడా కొంత హల్చల్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ నకరేకల్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వద్ద వీళ్ళు గన్నుతోటి హల్చల్ చేయడంతో అక్కడ స్థానికులు వెంటనే ఐడి పార్టీ పోలీసులు స్థానిక పోలీసులకి సమాచారం అందించారు. ఆ తర్వాత ఏదైతే పోలీసులకు సమాచారం అందించారో వెంటనే అక్కడ ఉన్న నకరేకల్ పోలీసులు ఐడి పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. వాళ్ళిద్దరిని కూడా పట్టుకునే క్రమంలో వాళ్ళు వైట్ కలర్ అపాచీ బైక్ పై వెళ్తుండగా పట్టుకునే క్రమంలో ఇద్దరు కూడా గన్తోటి బెదిరించారు. ఆ తర్వాత గన్తో బెదిరించి ఇద్దరు పారిపోయారు. ఆ క్రమంలోని ఇద్దరు కూడా అంటే గన్తో బెదిరించడంతో పోలీసులు కూడా కొంత వెనక్కు తగ్గినట్టు తెలుస్తుంది. దాంతో ఇద్దరు కూడా పరారయ్యారు. వెంటనే వాళ్ళిద్దరిని కూడా స్నేహ్ స్నాచర్ గా పోలీసులు అనుమానించారు. ఈ వారం రోజుల పాటు కూడా జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా పోలీసు నిఘాను పెట్టారు. అయితే గతంలో ఏప్రిల్ 1 అర్ధరాత్రి ఏదైతే సూర్యాపేట ఘటన జరిగిందో ఆ ఘటన తర్వాత మొత్తం కూడా జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎలాంటి అనుమానితులు ఉన్నా కానీ ఇంకా ఎలాంటి సంఘటనలు జరిగినా కానీ వెంటనే పోలీసులు అప్రమత్తమై అక్కడ పరిస్థితులను కూడా మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక ఎవరైనా అనుమానితులు ఉన్నా కానీ ఆ అనుమానితులను వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు, వాళ్ళని విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ సూర్యాపేట ఘటన కావచ్చు, ఆ తర్వాత జానకీపురం 4వ తేదీ జానకీపురం ఘటన కావచ్చు, ఆ తర్వాత ఆలేరులో జరిగిన ఘటన కావచ్చు, ఇవన్నీ దృష్ట్యా పోలీసులు మాత్రము ప్రత్యేక నిఘాను పెట్టారు. ఈ క్రమంలో ఈ నకరేకల్లో ఇద్దరు కూడా గన్నుతోటి అటు హల్చల్ చేయడం, ఆ తర్వాత వాళ్ళు పారిపోవడంతో జిల్లా పోలీసులు కూడా ప్రత్యేక నిఘా పెట్టడంతో అటు ఉన్నత స్థాయి అధికారులకు కూడా సమాచారం అందించినట్టు తెలుస్తుంది. వాళ్ళ ఊహా చిత్రాలను కూడా విడుదల చేశారు. వెంటనే అక్కడ హైదరాబాద్ లో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఢిల్లీ పోలీసులతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో నకరేకల్లో ఐడి పార్టీ పోలీసులను గన్తో బెదిరించి పారిపోయిన ఇద్దరు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఉగ్రవాదులుగానే అనుమానిస్తున్నారు. అటు ఢిల్లీ పోలీసులు కూడా తేల్చినట్టు తెలుస్తుంది. ఇక హైదరాబాద్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా నల్గొండ జిల్లా పోలీసుకు కూడా వాళ్ళిద్దరు కూడా ఉగ్రవాదులే అన్నట్టు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. దాంతో నల్గొండ జిల్లా పోలీసులు కావచ్చు, అటు రాష్ట్ర పోలీసులు కావచ్చు, ఒక 4 ప్రత్యేక బృందాలు అటు నిజామాబాద్ జిల్లాలో వాళ్ళిద్దరు ఎవరైతే ఇక్కడ అనుమానితులుగా ఉన్నారో వాళ్ళిద్దరి సెల్ సిగ్నల్స్ ఆధారంగా అటు నిజామాబాద్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ సెల్ సిగ్నల్స్ ఆధారంగా వాళ్ళని పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను కూడా హైదరాబాద్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వీళ్లకు ప్రత్యేక బృందాలను కూడా పంపించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా అటు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా పోలీసులను అప్రమత్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. స్వాతి, శేఖర్, మరి వారి ఆచూకీ ఎలా తెలిసింది? దేని ఆధారంగా వారిని ఉగ్రవాదులుగా చెప్తున్నారు? ఏదైతే నకరేకల్లో మే 26వ తేదీ మధ్యాహ్నం పూట వీళ్ళు అటు గన్నుతో హల్చల్ చేశారో వెంటనే అక్కడ స్థానికులు గుర్తించిన దాని ప్రకారం ఊహా చిత్రాలను గీశారు. ఆ ఊహా చిత్రాలను అది ఇంటెలిజెన్స్ వ్యవస్థకి ఇవ్వడంతో వాళ్ళు కూడా
దాన్ని అంటే వీళ్ళిద్దరు కూడా ఉగ్రవాదులుగా అంటే గతంలో ఉన్న సెమీ కార్యకలాపాలకు కీలకంగా పనిచేసే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ చిత్రాలు కావచ్చు, వాళ్ళ ఫొటోస్ కావచ్చు, వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఈ క్రమంలోనే వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా దాంట్లో సంబంధించి ఉగ్రవాదులుగానే వీళ్ళు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించి కొంత వీళ్ళకు సమాచారం ఉండడంతో, తగిన సమాచారం ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ దగ్గర ఉండడంతో వీళ్ళిద్దరు కూడా ఉగ్రవాదులుగానే అనుమానిస్తున్నారు స్వాతి. దాంతో పోలీసులు అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శేఖర్. ఇక ఉగ్రవాదుల వేట నిజామాబాద్ లోనూ కొనసాగుతుంది. అక్కడ తాజా పరిస్థితిని కిషోర్ అందిస్తారు. కిషోర్, జిల్లాలో పరిస్థితి ఏంటి? ఉగ్రవాదులు ఎంటర్ అయ్యారన్న వార్తలపై జిల్లా పోలీసులు ఏమంటున్నారు? అయితే ఇప్పటికైతే ఉగ్రవాదుల కదలికలపై మాత్రం పోలీసులు వస్తున్న వార్తలు మాత్రం కొట్టిపడేస్తున్నారు. అయితే 4 రోజుల క్రితం ఇదే సంఘటనకు సంబంధించి 4 రోజుల క్రితం పూర్తి స్థాయిలో జిల్లాలో వేట కొనసాగించినట్టు కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఉగ్రవాద కదలికలు అయితే ఇప్పుడైతే లేవనే చెప్తున్నట్టు పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ రోజు మాత్రం కొద్దిసేపటి క్రితమే జిల్లా అధికారులతో మాట్లాడడం జరిగింది. అధికారులు మాత్రం అలర్ట్ గానే ఉన్నాం. అయితే మాత్రం ఇప్పటివరకు మాత్రం ఉగ్రవాద కదలికలు చెప్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ ఇంటెలిజెన్స్ మాత్రం ఉగ్రవాదులు ఇక్కడే సిగ్నల్స్ ఆధారంగా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఉగ్రవాదులు నిజామాబాద్ లో ఉన్నట్టు మాత్రం హైదరాబాద్ నుంచి ఇంటెలిజెన్స్ మాత్రం చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికి మాత్రం ప్రస్తుతం అయితే జిల్లాలో అలాంటి కదలికలు మాత్రం లేవని మాత్రం ఇక్కడ నిజామాబాద్ పోలీసులు మాత్రం చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్. నల్గొండ జిల్లాలో ఉగ్రవాదుల కదలికలపై మళ్లీ కలకలం మొదలైంది. వారం క్రితం నకిరేకల్ దగ్గర స్థానికుల్ని ఆయుధాలతో బెదిరించి పారిపోయిన వాళ్లు ఉగ్రవాదులే అయి ఉంటారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదుల జాడ కనిపెట్టేందుకు ఇప్పటికే 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేస్తున్న పోలీసులు టెర్రరిస్టులు నిజామాబాద్ కు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. దీంతో నిజామాబాద్ కు స్పెషల్ టీమ్స్ ను పంపించినట్లు తెలుస్తోంది. మరోవైపు 2 రోజుల క్రితం నకిరేకల్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ పై పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఉగ్రవాదులు ఖచ్చితంగా ఎక్కడ తలదాచుకున్నారన్న విషయాన్ని కూపీలాగుతున్నారు.